Dasara is a Hindu festival that marks the triumph of Rama over Ravana, who kidnaps Rama's wife Sita. And Dashara is a Sanskrit word which is made up of two words. Dasha means hello 10. Wikipedia. Point kodda. ఓకే, మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కళ్ళు ఇదే సోది చెప్తారుగా, చాలా రెస్పాన్స్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఆహా ఓహో అని మనమే సెల్ఫ్ డబ్బాలు కొట్టేసుకుంటున్నాం అంతే కదా. బట్ యాక్చువల్లీ రియాలిటీలో మన టైటిల్ ఏంటి? లైక్ షేర్ సబ్స్క్రైబ్. జనరల్ దాని తర్వాత ఏమంటాం? కామెంటా? ఎక్స్టెన్షన్ కామెంట్ అంటాం కదా. ఎప్పుడైనా మీ కామెంట్లు చూసుకున్నారు దాని కింద ఏం కామెంట్స్ వచ్చినాయో? ఇది టీజర్కా? చదివి అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయా? చాలా పాజిటివ్. అబ్బో నెగిటివ్ ఉన్నాయా సార్? అస్సలు. అవునా? సో ఈ రోజు కిల్లింగ్ ద నెగటివిటీ విత్ పాజిటివ్ కామెంట్స్. లెట్ us see. థంబ్నెయిల్ పోస్టర్లో మనీ హైయెస్ట్ కాపీ. ఏది ఆ పోస్టరా? అది మనీ హైయెస్ట్లో పెట్టారు కదా కింద, అందరూ పైకి చూసి సేమ్ కాపీ. అది లేదు సార్, అలా పైకి చూసినంత కాపీ అనా? నేను కాపీ కొట్టింది ఇదైతే కాదు. మీరు చెప్పాలి ఏది మీ ప్రిపరేషన్, ఏది ఇన్స్పైర్ అయ్యింది? ఇది అది గుర్తులేదు, బట్ మనీ హిస్టరీ అయితే నుంచి అయితే కాపీ కొట్టలేదు. కొరియన్ మూవీయా? ఇంకా వేరే పేర్లు దొరకలేదా? ఏం సార్ అది కమెంటే? మీరు తిడుతున్నారు కింద చదివాను కామెంట్. ఇంకా వేరే పేర్లు దొరకలేదు, ఇదేనా దొరికింది? చెప్తారు అదే కథ రిలేటెడ్ గా ఉండాలి కదా సార్. అంటే ఇప్పుడు ట్రావెల్ బ్లాగర్స్, హీరోయిన్. ఓకే. సో వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు బేసిక్ గా ఎవ్రీ యూట్యూబర్ లైఫ్ లో ఉండేది ఏంటి అంటే, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ ఏంటి? లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో మంచి డిఫరెంట్ టైటిల్, ఎంటర్టైన్. ఆడియన్స్ ఏమో కామెంట్ పెడుతున్నారు అంతేగా. ఓకే. ఏంటి సార్ ఇవన్నీ నేను చదవలేదు. నేను కూడా చదివాను మొన్న. నెక్స్ట్, నువ్వు నానిని ఇమిటేట్ చేస్తున్నావు బ్రో, సంతోష్ శోభన్. దీంట్లో కంప్లైంట్ ఏముంది? కాంప్లిమెంటే కట్టాలి. సూపర్. నెక్స్ట్, చెత్త కాన్సెప్ట్ పర్వట్ మూవీస్. కాన్సెప్ట్ మీకు తెలుసా? తెలియదు సార్. మరి ఎందుకు ఆ కామెంట్? సారీ సార్. పర్వట్ ఏంటి? పర్వట్లా ఉందా అక్కడ ఏమన్నా? లేదు సార్. ఎందుకు ఇష్టం? అదే వాళ్ళకి ఎవరో పెట్టారు. పెట్టిన వాళ్ళకి నీకు ఏ స్టోరీ తెలియదు, కాన్సెప్ట్ తెలియదు, నెక్స్ట్ మాట్లాడతారు కొట్ట మళ్ళీ. సారీ సార్. ఓకే. వ్లాగ్ని బ్లాగ్ అన్నారు, కొంచెం డీటెయిల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే బ్లాగింగ్ ఇస్ నార్మల్ బ్లాగింగ్ కదా, బ్లాగింగ్ ఇస్ వీడియో బ్లాగింగ్. మిక్స్ చేసి సో కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే డీటెయిల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇదేంటంటే వ్లాగ్, వీడియో తీసి పెడితే వ్లాగ్ అంటారు, రాస్తే బ్లాగ్ అంటారు అనుకుంటా. రాస్తే బ్లాగ్. వీడియో బ్లాగ్ సార్, వ్లాగ్ సార్. వీడియో ప్లస్ బ్లాగ్. ఓకే. మరి ఇంకేంటి మరి? ఓటీటీయేగా అంట. లేదు భయ్య, థియేటరే 100% థియేటర్లో చచ్చి నవ్వి చచ్చిపోతారు. బయట అంబులెన్స్ కూడా పెడతాం. సూపర్, కన్ఫర్మ్ అది. నెక్స్ట్, ఆ కలర్ టోన్ ఏంటి? మార్చండి మరీ దారుణంగా ఉంది. నువ్వు రారా వచ్చి చేసి అది నా కామెంట్ కూడా ఆడ పెడితే సరిపోయిందా? దానికి నా కామెంట్ ఉండాలి కదా. అంతే. ఏంటి మీ కామెంట్ ఏంటి? నువ్వు వచ్చిరా, నువ్వు వచ్చి పెట్టరా కలర్ కెమెరానా? నువ్వు వచ్చి చెప్పరా మా కలర్. వసంత్ కెమెరామెన్ దానికి. సో వసంత్, నీకు కమెంట్ వచ్చింది. శోభన్ నెవర్ డిసప్పాయింట్స్ ఇన్ డిసప్పాయింటింగ్. ఆ నవ్వు వెనకాల కొంచెం పెయిన్ ఉంది. టీజర్ లుక్స్ రొట్టా రూటీన్. అంటే ఏంటి రొట్టా? ఏంటి బేసికల్ గా ఆ లైఫ్ రొట్టలా ఉంది, ఆడికి అన్ని రొట్టలే కనబడతాయి రొటీన్ లాగా. ఏంటయ్యా ఈ అమీర్పేట్ స్టోరీలు సినిమాలు? యాక్చువల్లీ ఫస్ట్ మేము దిల్సుకున్నారు స్టోరీ చేద్దాం, బట్ అమీర్పేట మాకు దగ్గర కాబట్టి కన్వీనియంట్గా అటు వెళ్ళాం. వేర్ ఈస్ బ్రహ్మాజీ? హీస్ రైట్ హియర్. టీజర్లో అంట వేర్ ఈస్ బ్రహ్మాజీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? టీజర్లో చూపించకూడదు, ఎందుకంటే టీజర్లో నన్ను చూపిస్తే వీళ్ళందరినీ డామినేట్ చేస్తేనే నేను దాచించాను కదా. లాజికల్ రీజనింగ్. అందుకే పోస్టర్ లో కూడా చిన్న ఆకుతో కవర్ చేశారు మొత్తం. సో సినిమా చూడండి, దాని తర్వాత మీకే అర్థం అవుద్ది. మెడ బాగుండడం ఏంటి సార్? మెడ బాగుండడం ఏంటి సార్? మెడ పైన బాగుండాలి, మెడ కింద బాగుండాలి.
మెడ బాగుండడం ఏంటి సార్, మెడ పైన బాగుండాలి, మెడ కింద బాగుండాలి. డైలాగ్ చెప్పగా చెప్పు. ఏ సార్ డైలాగ్ నీదే కదా. అంటే బేసిక్గా దీంట్లో హీరోకి మెడ ఫ్యాంటసీ ఉంటుంది కాబట్టి. నీ మెడలంటే ఇష్టమా? ఏమో సార్, అందరి మెడలోంచి కొట్టేస్తావా? అందుకే కవర్ చేసి వచ్చింది ఈరోజు. టర్టిల్ లెక్కేసుకొని. బట్ ఈ కామెంట్ చాలా బాగుంది సార్, చక్కగా అవును బాగుంది బాగుంది. నెక్స్ట్ ఇది హైలైట్, ఇది కొంచెం ఇది కాన్సన్ట్రేట్ చేద్దాం అందరం. సంతోష్ అండ్ సత్య టుగెదర్ ఇన్ అ ఫిల్మ్, టేక్ ఆల్ మై మనీ. ఇప్పుడు సత్య అయ్యో సుదర్శన్ బతుకులు అయిపోద్ది అనుకోలేదు. ఆడు మాట్లాడితే కింద నుంచి చూసి ఇలా సైమా సైమా అసైమా అని దబ్బు వదిలేడు, కానీ ఆడ పేరు కూడా జనాలకు తెలియదు. సైమా ఎందుకు ఇచ్చారండి బాబాడికి? ఇంతకీ ఈ టైటిల్ ఏంటి? ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి, అతను సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇప్పుడు ఆవిడ ఇందా మాట్లాడింది కదా, నేను కొంచెం ఒకసారి తెలుగులో మాట్లాడమ్మా అంటే ఎలా ఉంటుంది అలాగా. అయ్యా ఎందుకు నా పైన అది దసరా శుభాకాంక్షలు చెప్పింది కదా, తెలుగులో చెప్పమ్మా ఒకసారి అంటే ఎలా ఉంటుంది అలాగే ఈడు కూడా. మన టైటిల్ ఏంటి బేసిక్గా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గాంధీ సార్, ఐ థింక్ ఈ వీడియో మీ ఫస్ట్ వీడియో కదా యాజ్ అన్ ఇంటర్వ్యూ? యా, మొన్న సాంగ్ దాంట్లో యాక్షన్ కూడా చేశాక సాంగ్ దీంట్లో. కాదు, అది వెరీ బ్యాడ్ యాక్టర్. మీరే కట్ చేశారు, మీరే యాక్షన్ చెప్పారు. అవును. సో యూ టెల్ us నౌ యువర్ ఎక్స్పీరియన్స్. అవును, ఇది చాలా క్లీషే క్వశ్చన్ నాకు తెలుసు, ఇప్పుడే తెలుస్తుంది యాంకర్స్ జాబ్ ఎంత డిఫికల్ట్ అని. కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? యా, ఫస్ట్ అనుకున్నప్పుడు ఏదైతే కథ, ఈ లైన్, ఈ ఐడియా అనుకున్నప్పుడు కైండ్ ఆఫ్ అంత ఫ్లాష్ బ్యాక్ నుంచి వద్దంటే చెప్పను. బేసిక్గా అనుకున్నప్పుడు సంతోష్ శోభన్ ఆల్రెడీ ఏక్మినీ కథ చేస్తున్నాం, సో అక్కడి నుంచి తను మంచి యాక్టర్ అని తెలుసు. సో డెఫినెట్గా తను చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యి తనకి ఒక 10 to 15 minutes చెప్పా. సో తను ఎగ్జైట్ అయ్యాడు. బేసిక్గా తనకి బాగా నచ్చింది, లెట్స్ డూ ఇట్ డార్లింగ్ అంటే స్టార్ట్ చేసాం. అండ్ అలా ఫారియా అబ్దుల్లాకి కథ చెప్పడం. ఎవరు? నేనే. కాదు, ఫారియా అబ్దుల్లా. నువ్వే. ఆవిడ అంత ఈజీగా ఒప్పుకుందా? ఆవిడ జనరల్గా చాలా టెస్ట్లు. లేదు సార్, చెప్పినప్పుడు బాగా నవ్వింది. నేను చెప్తాను, కాల్ చేసి చెప్తాను అని చెప్పింది. వెంటనే చెప్పేసి మళ్ళీ కాల్ చేసి లేదు, కాల్ చేసి చెప్తాను, నాకు మామూలు నచ్చింది అనుకో, బాగుందండి చేస్తాను అంటారు కదా. అవును, మళ్ళీ దాన్ని నచ్చిందని చెప్పింది. నచ్చిందని చెప్తాను, నా డెసిషన్ ఏంటని చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆలోచించి చెప్తాను అని. ఆవిడ అలా టైం తీసుకుంటారు కదా. అవును, అట్లీస్ట్ మినిమం 2 days టైం తీసుకుంటా. వెంటనే ఒప్పుకోరు. 2 days వరకు వెయిట్ చేస్తున్నాం. మీ మీరు లక్కీ అండి, ఆవిడ మీ సినిమా వెంటనే ఒప్పేసుకుంది. అవునా? వేరే సినిమాలు ఒప్పుకోలేదండి? అబ్బో, చాలా మంది డైరెక్టర్ చాలా. సో ఒక 2 days తర్వాత చేస్తున్నాను అనేసి చెప్పేటప్పటికి ఫెల్ట్ వెరీ హ్యాపీ. పోన్లే, అన్ని సినిమాల తర్వాత ఆఫ్టర్ జాతిరత్నాలు షీఈస్ డూయింగ్. సో డెఫినెట్గా ప్లస్ అవుద్ది అనే కైండ్ ఆఫ్ దీంట్లో తను స్టార్ట్ చేసాం. సో యాక్చువల్లీ నేను చెప్తా వై ఐ సెడ్ ఎస్ అని. సో జనరల్గా టు ఒప్పుకో ఫర్ ఎనీ ఫిల్మ్, న్యూ వర్డ్ Are you walking into trolls? Like come troll me. ఒప్పుకో ఫై. For any film, I wait for like a gut feeling. అది వచ్చేస్తే ఐ విల్ సే yes వెంటనే. You will ఒప్పుకో ఫై. I'll ఒప్పుకో ఫై. So I was on a road trip with friends and we were asking each other questions. So someone asked me, my next film, what do you want it to be? I thought about it for 2 minutes. I said, I think I want it to be a travel comedy ani cheppa. And then I realized that my narration was just about that only. And that was a sign for me. Oh, nice. So appude meeku message chesa. I said, okay, I'm doing it. That was my gut feeling. అండ్ ఫోటోషూట్లో అంతా కూడా కాస్ట్యూమ్ ఫోటోషూట్ చేస్తాం కదా, తన మీద తనకి నచ్చిన ఫోటోకి అంతా కూడా చాలా బ్యాడ్ ఫేస్ పెడుతుంది. కావాలనా? తనకి మనకు అర్థమైపోతుంది ఈ కాస్ట్యూమ్ నచ్చలేదు అనేసి. కొద్దిగా స్మైల్ ఫేస్తో ఉన్నిందంటే అది నచ్చింది అనేసి. సో సంతోష్, విచ్ వన్ వాజ్ యువర్ ఫేవరెట్ స్కెడ్యూల్? అరకు, మారేడుమల్లి, బ్యాంకాక్. ఈజ్ బ్యాంకాక్ ఈజ్ ఫేవరెట్ షెడ్యూల్. We shot a beautiful song there.
విచ్ హ్యాపెన్స్ టు హ్యావ్ యూ ఆల్సో ఇన్ ఇట్. అండ్ ఐ థింక్ బట్ మారేడుమిల్లి స్కెడ్యూల్ నాకు చాలా ఇష్టమైన స్కెడ్యూల్ మారేడుమిల్లి స్కెడ్యూల్. Brahmaji sir, what is your favorite experience of this film? సేమ్ రొట్టె క్వశ్చన్ కాదు ఇది. అవును, వాట్ ఈస్ దిస్ రొట్టె క్వశ్చన్? ప్రిపేర్ అవ్వాలి, సారీ. నా అంత యంగ్ గ్రూప్ కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేశాను నాతో పాటు అంతా. ఫరియా లాంటి ఆర్టిస్ట్తో చేయడం అనేది నా అదృష్టం. యాక్చువల్లీ అంత త్వరగా అవకాశం వస్తుంది అనుకోలేదు. జాతిరత్నాల్లో కూడా ఉన్నాను కదా, వచ్చిన కాంబినేషన్ లేదులే మాకు. అలాగే మనోడు నానిని ఇమిటేట్ చేసేది. సంతోష్ శోభన్. గాంధీ సినిమాలో నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. మంచి క్యారెక్టర్లు రాస్తాడు నా గురించి పర్టికులర్గా. ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ బ్రహ్మాజీ క్యారెక్టర్ రాసి తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ రాస్తాడు. అందుకని నాకు గాంధీ సినిమాలో ఎనీ టైం ఎనీవేర్ పర్సనల్గా ఎంజాయ్ చేస్తాను అన్నమాట. మనం హ్యాపీగా అక్కడ మారేడుమిల్లో నాకు ఒక 4 kilos ఐ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. బాగుంది సార్. నాట్ రొటీన్ ఆన్సర్, వెరీ న్యూ ఆన్సర్, వెరీ ఫ్రెష్ ఆన్సర్. ఆనెస్ట్ గా వీ హ్యావ్ టు ఒప్పుకోఫై ఇది ఒప్పుకోఫై చేయాలి మనం. ఫ్రెష్ ఆన్సర్. ఈ సినిమాలో యాక్చువల్గా మీరు ఎందుకు ఒప్పుకున్నారు చెప్పారు, అయిపోయింది. ఈ ఫేసులు వీళ్ళతో యాక్చువల్గా ఏంట్రా అని అనుకున్నారా, లేకపోతే అంటే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత జాతిరత్నాలు ఫేమ్ కదా ఈ కొత్త హీరో? యాక్చువల్లీ జాతిరత్నాల తర్వాత ఒక 5-6 months నేనేం యాక్సెప్ట్ చేయలే. అంటే అట్లా అయింది. నేను ఐ డోంట్ డూ ఇట్ వాంటెడ్లీ, ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ టేక్ మై టైమ్ అని. ఎందుకంటే చాలా హైప్ వచ్చేసింది మూవీకి. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ హేస్టీ డిసిజన్స్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. సో తెలుగు సినిమాలో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇట్లా దట్ a certain genre of films is coming, which is, you know, the new age cinema which is coming in, and I like to be a part of that. I want to be a part of that revolution of the films that are changing and coming into more real characters, more real comedy, a mockery on the society, you know, kind of that outlook in cinema. So I like that, and I want to be a part of that journey. Anduke, so that's my experience, I think. వెరీ లక్కీ సార్, వెరీ లక్కీ. ఏంటి నీ ఫస్ట్ షాట్ ఏంది డార్లింగ్ మన సినిమాలో? ఫస్ట్ షాట్ చెప్పకూడదు, ఇంకా చూపించలేదు. ఎక్కడ చేసావు ఆ షాట్? చార్మినార్ దగ్గర సుదర్శన్, అదే సత్యతో మంచి కమెడియన్ సత్య. సుదర్శన్ అంటే సైమా సుదర్శన్. సైమా సుదర్శన్ మన టైటిల్స్ లో కూడా సైమా సుదర్శన్ తెలియదు. కానీ ఏక్మినీ కథ నుంచి సత్యకి నాకు మంచి కెమిస్ట్రీ. నేను సత్య ఒక 5 సినిమాలు చేస్తుంటాం ఇప్పుడు కలిసి. సో ఈ సినిమాలో కూడా సత్య వెనకాలే ఉన్నాడు, మీ వెనకాల, మీ పక్కన ఉన్నాడు సత్య. ఈరోజు మిస్సింగ్ ఎందుకు? ఈరోజు ఏదో షూట్ ఉంది, ప్రతిసారి నన్ను పిలవకండి. ఏదో అవార్డు వచ్చిందంట కదా, మళ్ళీ లోకల్ అవార్డు ఏదో ఇచ్చారంట కదా రవీంద్ర భారతిలో, అంతే దానికి వెళ్ళాడు. బట్ సీరియస్గా చెప్తున్నాడు సార్ ఫోన్ చేస్తే, ప్లీజ్ ప్రతిసారి అవార్డు వచ్చిందంటే డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి ఏమైనా వచ్చిందా వాళ్ళతో చేయించుకోండి. సో నీ ఫస్ట్ షాట్ ఏంటి సినిమాలో, మూవీలో? నా ఫస్ట్ షాట్ ఫారినర్స్, ఒక ఇద్దరు ఫారినర్స్. ఓకే ఓకే. ఆ రోజు మనోడు డాన్స్ చేస్తున్నాడు. పాపం హెల్త్ బాగాలేదు ఏదో. అవును, ఆ రోజు ఫీవర్, వేరే ప్రెషర్స్, టెన్షన్స్. ఇప్పుడు ఆ ప్రెషర్స్ గురించి. సో దాంట్లో ఫస్ట్ డే అరకులో కదా? అరకులో. అవును. మీ ఫస్ట్ షాట్ ఏంటి సార్? నాదే అరకులోనే. అరకులో ఎక్కడ? అరకులో బ్రిడ్జ్ దగ్గర. అంటుంటే అక్కడ ఫరియా మ్యామ్ పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏదో అరిచినట్టున్నారు కదా, ఫారియా. అవును, అరిచాను. I don't know, something you scream. ఈ సినిమాలో ఏంటి ప్రత్యేకత మీకేమనిపించింది? కొత్తగా అంటున్నారు కదా, న్యూ జానర్, డిఫరెంట్ మూవీస్, కాన్సెప్ట్ మూవీస్, తెలుగు సినిమా. ఈ సినిమాలో ఏమనిపించింది మీకు అలాగే? సో ఈ సినిమాలో రిలేటబిలిటీ ఫ్యాక్టర్ చాలా ఉంది, బికాస్ వీఆర్ ఆల్ ఇంటర్నెట్ జనరేషన్ ఇప్పుడు, ఎస్పెషలీ యూ. జెన్జీ. ఎగ్జాక్ట్లీ, జెన్జీ. సో ఐ థింక్ ఇంటర్నెట్ ఫ్యాక్టర్ అంటే ప్రతిదాన్ని you'll see someone making a YouTube video, cooking to travel to
styling, tailoring, everything is there on the internet. Everyone is making videos, everyone wants to సో become సినిమా అంతా అదేనా ఇంకేమైనా ఉందా? కాదు చాలా ఉంది ఇంకా. మరి అదే అడుగుతున్నా, ఏముంది ఇందులో? కానీ ఇప్పుడు అదే ఆ ట్రావెల్ లాగర్స్ ఎవరైతే ఉన్నారో హీరో హీరోయిన్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, ఏంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం పడతారా? పెద్ద ప్రాబ్లం. అసలు పెద్ద ఒక టెర్రర్ ఫెలో ఉన్నాడు మా సినిమాలో. అవును, పేరు బ్రహ్మన్న. వాడు బాలీవుడ్ పేరు బయటికి చెప్పేసాను సార్. బాలీవుడ్ ఆల్రెడీ రివీల్ చేసాం ఇంకా పోస్ట్. బాలీవుడ్ యాక్టర్ ఎవరు చేస్తుంటారు? హాలీవుడ్ సార్, హాలీవుడ్ లెవెల్. హాలీవుడ్ యాక్టర్ ఎవరు చేస్తుంటారు స్పెషల్ క్యారెక్టర్? ఎక్కువగా ఇబ్బంది పడిన సీన్ కానీ లొకేషన్ కానీ ఏంటి మన సినిమాలో? లేదు, ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఇంకా ఆ రోజు అదే ఆ ఫీవర్ నుంచి బయటికి రావడం, ఆ రోజు భయంకరమైన ఇబ్బంది. కాదు, ఆ ఊబిలో పడతారు, అది ఇబ్బంది కాదా? ఆల్మోస్ట్ 10 డిగ్రీల చలిలో అందరం మేము ఇద్దరం నీళ్ళల్లో ఉంటే మీరు కావాలని మా చుట్టూ ఆ బొగ్గు ఉంది సార్, ఆ వేడి మా కోసం. అప్పటికి అడిగాను, ఇద్దరికి ఆఫర్ ఇచ్చా. ఇద్దరు లేదండి షార్ట్ అయిపోయాక అన్నారు. షార్ట్ అయ్యామండి, షార్ట్ అయిపోయాక షార్ట్ వేసుకుని షార్ట్ వేస్తాం. గ్రీన్ టీ, గ్రీన్ టీ వేడిగా గ్రీన్ టీ తాగమంటే సజెస్ట్ చేశారు కానీ మేము తాగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ఓకే, అవును. అండ్ ఏంటంటే ఆ వాటర్ మనం తెచ్చిపోసింది కాదు, ఆ పక్కన ఇది ఫ్లో అవుతుంది స్ట్రీమ్, దాంట్లో మోటార్ వేసి లోపలికి వేసాం వాటర్. అవును. సో బీభత్సమైన చలి. ఆ రోజు ఏంటంటే ఆ రోజే వీళ్ళ నాన్న వచ్చాడు షూటింగ్కి. అవునవును. ఆ నాన్న ఎక్కడ కొడతాడేమో నా టెన్షన్. ఆ నీళ్ళల్లో దిగి కాదు, కావాలని తను తీసుకొచ్చింది. నేను అన్నాను కూడా వాళ్ళ డాడీతో, చూడండి మేము ఏదో సినిమాల్లో సాంగులు డ్రెస్సులు వేసి ఇంకా వర్క్ చేయడం అనుకుంటున్నారేమో, ఇంత కష్టపడుతున్నాం మేము. నైట్ 12 o'clockకి 10 degrees టెంపరేచర్లో లోపల వాటర్లో ఉన్నామని చూపించడం కోసం నాన్న తీసుకొచ్చింది. అవును, ఆ రోజు చెప్పారు. కన్నీళ్ళు వచ్చినాయి కదా ఆవిడకి, ఆయనకి ఇలాగా ఇంత కష్టపడుతున్నావు తల్లి. సీరియస్లీ అలానే చెప్పారు. అవును, అంటారు. You know, he said, इतना दूर आके तुम अकेले कैसा शूट करते बेटा, क्या कर रहे तुम? I said, मजा आता अबू, it's fun, I'm proud of you అని ఫుల్ ఆ ఫీలింగ్ లో అలా వర్కౌట్ చేసి డాటర్ ఫాదర్ ఫీలింగ్ వచ్చింది నాకు. అలా వర్కౌట్ చేసింది కావాలని. So that day my real father and my real father met on set also. ఓకే, నరేన్ గారు and ఆ రోజు నైట్ ఉన్నారు ఆయన, మార్నింగ్ షూట్లో అనుకుంటా. ఆ రోజు మార్నింగ్. బట్ చాలా సరదాగా జరిగి, అంటే చాలా షూటింగ్లు చేస్తాం కానీ చేసాం, వర్క్ అయిపోయింది, మర్చిపోతాం. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ అక్కడ నెట్వర్క్ లేకపోవడం వల్ల. అవును, ఫోన్ ఉందంటే ఎవరికాళ్ళు ఇలా వెళ్ళిపోతుంటారు, ఎవరికాళ్ళు అలా. అక్కడ ఫోన్ బట్టి ఇలా వెళ్ళేవారు. సో లేకపోవడం అందరం కూర్చుని సరదాగా మంచి భోజనాలన్నీ తినేవాళ్ళం. బాగుంది యాక్చువల్గా. ఎవ్రీ ఈవినింగ్ సిట్టింగ్ టుగెదర్, హ్యావింగ్ కాన్వర్సేషన్స్. ఎప్పుడైనా ఆ సాంగ్ మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ సాంగ్ ప్లే అవుతే ఐ కెన్ జస్ట్ think of all the nostalgic memories, all the places we've been. What is your favorite song, Faria? Faria, what is your least favorite song of the film? Least favorite, there's nothing. No, what is your favorite song, no? My favorite song is probably Kancharegi. Okay. Kancharegi is my favorite song. It's yet to come out. Because yes, it's yet to come out because Ram Miri, my lucky charm, my lucky Ram. అమ్మాయి చిట్టి ఆల్మోస్ట్ వాడింది రామ్ మాత్రం. Lucky Charm. Charm. అవును, ఇప్పుడు ఎక్కడ కూడా పాటలు పాడుతుంటారు, డాన్సులు చేస్తుంటారు, ఏంటంటో చేస్తుంటారు. ఏంటి అసలు అది కొంచెం కీడా ఉంది లోపల. అవును, ఆ రోజు కూడా మీరు చూసారు కదా ఆ వీడియో. రోడ్డు మీద మేము ప్యాకప్ అయిపోయింది, తన కారు ముందు ఉంది, మా కారు వెనకాల ఉంది. ఫారెస్ట్ లోంచి వెళ్తున్నాం విలేజ్లో. ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ ఫెస్టివల్స్ వాళ్ళు ఏమంటారు, బ్యారికేడ్ పెట్టేసి డబ్బులు అడుగుతున్నారు, చందా అడుగుతున్నారు. ఈ అమ్మాయి చందా అవ్వకుండా దిగిపోయి నేను డాన్స్ చేస్తాను పిల్లలతో డాన్స్ చేయడం చాలా బాగుంది, చూడడానికి ఎంత ముచ్చటగా అనిపించింది అంటే. ఈ లోపల నెమ్మది నేను వీళ్ళు పారిపోయాను చూసినట్టు ఇలాగా. బట్ ఎక్కడ పడితే డాన్స్ చేస్తుంది, తనకు బాగా ఇష్టం. బ్యాంకాక్ రోడ్లో కూడా డాన్స్ చేసింది సార్. రోడ్ మీద చేసావు హోటల్, దట్ ఇస్ రెస్టారెంట్. దే వర్ హావింగ్ సోషల్ నైట్స్ అక్కడ. సోషల్స్ అంటే just bunch of people will be there, they will dance with each other, Latin, salsa, bachata, and here the culture is less. Outside it's very prominent, so I went and started dancing. For me any reason is enough.
మీరేమనుకున్నారు సార్ ఫస్ట్ మన టైటిల్ అనగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అనగానే? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే రొటీన్ నాకు ఇష్టం లేదు, డిఫరెంట్గా ఉంది. వెంటనే అందరూ కనెక్ట్ అవుతారు. అది దాని మళ్ళీ ఏదో అద్భుతం. నేను నాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ బ్రహ్మాజీ గారికి చెప్తా. లైక్ సీన్ కానీ సాంగ్ కానీ టైటిల్ కానీ ఊరికే ఆయన ఏం చెప్తారు, ఆయన రియాక్షన్ ఏంటి అని కనుక్కొని దాని మీద నేను ఒక ఒపీనియన్ ఫిక్స్ చేసుకునేవాడిని. సో ఫస్ట్ ఆయన టైటిల్ చెప్పా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏక్మినీ కదా అప్పుడు కూడా. సో ఆయన ఎంకరేజ్మెంటే ఇంత దూరం వచ్చింది. అసలు ఏంటి ఫారియాతో, ఐ మీన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫారియాతో ఏంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మాయి నీ హైటా నీకన్నా హైట్? ఎవరు పొడుగు? కెమెరా లేపాలి. పర్లేదా? పర్లేదు. చూడండి ఒకసారి కెమెరా ఉండండి. ఓకేనా? కనపడుతుందా? ఎవరు హైట్? ఫరియా హైట్ అనుకుంటా. ఐ థింక్ సో. మేనేజ్ చేసేసాం ఇప్పుడు అవన్నీ ఎందుకు. సో ఏంటి ఏమన్నా మీకు ఇన్ఫినిటీ కాంప్లెక్స్ రాలేదా? మీ హీరోయిన్ మీకన్నా పొడుగు? లేదు సార్, నాకు యాపిల్ బాక్స్ ఇచ్చారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలా ఐ ఫెల్ట్ వెరీ ఎంపవర్డ్. యాపిల్ బాక్స్. ఓకే, చెప్పాలి. మీకు డామినేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది తన పక్కన అన్ని సీన్లన్నీ తను డామినేట్ అందరినీ మీరు డామినేట్ చేస్తుంటే తను లేదు సార్. జాతిరత్నాల ఫేమ్ ఎరక్కొట్టేసింది అందులో. మీరు చేసేప్పుడు భయపడ్డారా తన పక్కన? సార్ పేపర్ బాయ్ ఫేమ్ తో నేను కూడా కొంచెం మీరు కూడా వెళ్ళారా? చుమ్మా సంథింగ్ I saw Paperboy before I saw any of your films. ఎందుకంటే I didn't even know you. సంతోషం అందంట, ఎవరు తెలియదు అంద. పాపం ఎక్స్ప్లెయిన్ చేశాడు గాంధీ ఇలా అంటే. అప్పుడు వెళ్ళి కొడితే పేపర్ బాయ్ చూసి ఓకే ఇటు పర్లేదు వీడితో యాక్ట్ చేయొచ్చు అని అప్పుడు ఒప్పుకుంది. 2 days టైం ఎందుకు అడుగుతుంది? ఇవన్నీ రీసెర్చ్ ఈడెవడో బ్రహ్మాజీ గాడు ఓకే వీటితో చేయొచ్చు ఇలా వరుస పెట్టి కాస్టింగ్ పర్లేదు వీళ్ళందరూ ఉంటే మనం డామినేట్ చేస్తాం, సో మందే మూవీ అవుద్ది అని 2 days టైం తీసుకుని ఓకే. You didn't want to work with me initially. మీరు అట్లా You didn't want to work with me initially. అరే నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను ఇంకేంచి నేను. నా వల్లనే ప్రాబ్లం ఉంటే నేను వెళ్ళిపోతాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.